లోక్సభ ఎంపీ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిఫమేషన్ కేసులో 2 సంవత్సరాల కన్విక్షన్కి గురయ్యారు. సూరత్ కోర్టు నిన్న ఈ మేరకు తీర్పిచ్చింది. అసలు ఈ డిఫమేషన్ కేసు ఏంటి? డిఫమేషన్ అంటే ఏంటి? డిఫమేషన్ అనేది ఇతరుల పరువుకి భంగం కలిగించడం. డిఫమేషన్ మన ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 499, సెక్షన్ 500 ఈ 2 సెక్షన్స్లో డిఫమేషన్ గురించి ఉంది. సెక్షన్ 500లో డిఫమేషన్ చేస్తే 2 years వరకు కన్విక్షన్ ఇవ్వచ్చు అని కూడా ఉందన్నమాట. సో ఎవరైనా సరే వాళ్ళ మాటల ద్వారా కానీ, వాళ్ళ బిహేవియర్ ద్వారా కానీ, వాళ్ళ సైన్స్ విజిబుల్ రిప్రజెంటేషన్ ద్వారా కానీ వాళ్ళు ఏ వ్యక్తినైనా సరే డిఫేమ్ చేస్తే అది డిఫమేషన్ కిందకు వస్తుంది. జనరల్గా డిఫమేషన్స్ అనేవి రాజకీయాల్లో సర్వసాధారణం. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇంటర్నేషనల్ కానీ నేషనల్ కానీ డిఫమేషన్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి స్లాండర్, రెండోది లిబెల్. స్లాండర్ అంటే ఓరల్గా మాట్లాడటం, లిబెల్ అంటే ప్రింటెడ్ ఫామ్లో మాట్లాడటం అనమాట. అయితే ఈ మధ్య డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైతే వ్యక్తి కమ్యూనికేట్ చేస్తున్నారో వాళ్ళు 10 మంది ముందు కమ్యూనికేట్ చేసినా అది కనుక మనకి రికార్డెడ్ ఎవిడెన్స్ లాగా ఆన్లైన్లో కానీ డిజిటల్ మీడియా ముందు కానీ మొత్తం పబ్లిష్ అయితే, మొత్తం టెలికాస్ట్ అయితే ఆల్మోస్ట్ అవన్నీ కూడా లిబెల్ కిందే వచ్చేస్తున్నాయి అనమాట. అంటే ఓరల్గా మాట్లాడిన అవన్నీ కూడా ఇప్పుడు డిజిటల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అవి కంప్లీట్గా రికార్డ్ అయిపోతుంది అనమాట. ఆ స్టేట్మెంట్స్ని వెనక్కి తీసుకోవడానికి కూడా నేను అనలేదంటానికి కూడా కష్టం, ఎందుకంటే దానికి పూర్తి స్థాయి ఎవిడెన్స్ అనేది ఉంటుంది. సో డిఫమేషన్ అనేది ఇప్పుడు కంప్లీట్గా, ఇంతకుముందు భారతదేశంలో సివిల్ కేసు వేసుకోవచ్చు, క్రిమినల్ కేసు వేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా ఇలాంటి డిఫమేషన్ కేసులు పూర్తి స్థాయిలో క్రిమినల్ కేసెస్ ఎక్కువ మంది వేస్తున్నారనమాట, ఎక్కువ డిటరెన్స్ కల్పించడానికి, ఎక్కువ భయం పెట్టడానికి. సివిల్ కేసులు అంటే నాకు పరువు నష్టం జరిగింది, నాకు ₹1 ఇవ్వండి లేదా 2 కోట్లు ఇవ్వండి, ఇది సివిల్ కేసు. క్రిమినల్ కేసు అంటే నాకు పరువు నష్టం చేసిన వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పి. సో క్రిమినల్ కేసెస్ అని మీకు తెలుసు, ఐపీసీ డిఫమేషన్ లా క్రిమినల్ కేసు అని 499, 500 కిందకు వస్తాయి. సెక్షన్ 499, సెక్షన్ 500. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన తప్పేంటి? 2 years బ్యాక్ 2019లో కర్ణాటక ఎలక్షన్ సందర్భంగా మోడీ అనే పేరున్న వాళ్ళందరూ దొంగలే అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇది మోడీ అనే ఒక కులాన్ని, మోడీ అనే వర్గాన్ని మొత్తాన్ని ఈ స్టేట్మెంట్ వర్తిస్తుంది. దీనివల్ల చాలామంది సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి. అది డిఫమేషన్ మొత్తం మోడీ అనే కమ్యూనిటీకి అని చెప్పి ఆయన మీద కేసు పడింది. దీని మీద ప్రతివాదాలు జరిగాయి. దానిలో రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే, నేను ఆ స్టేట్మెంట్ని కంట్రీలో చాలా కరప్షన్ ఎక్కువైపోయింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఆ స్టేట్మెంట్ ఇచ్చాను, మోడీ అనే వర్గాన్ని తిట్టాలని ఇవ్వలేదని. కానీ అక్కడ ఎవిడెన్స్ మొత్తం రాహుల్ గాంధీ గారికి వ్యతిరేకంగానే, మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, విట్నెస్లు ఉన్నారు, అందరూ ఉన్నారనమాట. ఎందుకంటే ఆయన పబ్లిక్ స్టేట్మెంట్, ఆన్ రికార్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ అది. సో దాంతో సూరత్ హైకోర్టు నిన్న ఆయన్ని 2 years కన్విక్ట్ చేసింది ఆయన చెప్పిన స్టేట్మెంట్కి, డిఫమేటరీ స్టేట్మెంట్కి. అయితే కథ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. మన రాహుల్ గాంధీ లోక్సభ ఎంపీ, మనందరికి తెలుసు. ఈ లోక్సభ ఎంపీ సంబంధించి మనకు ఒక యాక్ట్ ఉంది, డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన ఒక చట్టం ఉందన్నమాట. మొత్తం వీటన్నిటి రెగ్యులేషన్ సంబంధించిన చట్టం ఉంది. ఆ చట్టాన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అంటాం. ఆర్పీ యాక్ట్ కింద సెక్షన్ 8 clause 4 అని ఉంది. సెక్షన్ 8 clause 4 దీని ప్రకారం ఏదైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఈ లెజిస్లేటర్ ఎవరైనా సరే 2 years కన్నా ఎక్కువ, 2 years ఆర్ మోర్ పీరియడ్కి కన్విక్ట్ అయితే కనుక వాళ్ళు ఆ కన్విక్షన్ పీరియడ్ ప్లస్ 6 years వాళ్ళు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇలా ఉండటానికి అనర్హతకు గురవుతారనమాట. ఇలా ఉండటానికి అనర్హతకి గురవుతారు. సో రాహుల్ గాంధీ ఇప్పుడు ఎంపీ సీటు వేకేట్ చేయాల్సిందేనా, ఆయన డిస్క్వాలిఫై అయిపోతారా? ఈ క్వశ్చన్ ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి వస్తుంది నిన్నటి నుంచి. అయితే అక్కడ గుర్తుపెట్టుకోవాలి, లిల్లీ థామస్ అనే కేసులో 2013లో లిల్లీ థామస్ జన్ చౌకీదారి కేసులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఒకవేళ ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళు కన్విక్షన్ అయిన తర్వాత పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినా సరే, పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినా 2 years కన్నా వీళ్ళు ఎక్కువ కన్విక్ట్ అయితే ఖచ్చితంగా వీళ్ళు డిస్క్వాలిఫై అవ్వాల్సిందని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం ఈ తీర్పు వచ్చింది అనమాట. సో ఒక ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళు ఎవరైనా సరే నిజంగా 2 years లేదా అంతకంటే ఎక్కువగా కన్విక్షన్ గురైతే కింద కోర్టు నుంచి, వాళ్ళు పై కోర్టులో అప్పీల్ వేసుకున్నా సరే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వాల్సిందే అని చెప్పి చెప్పింది. అయితే దీనికి ఒక మినహాయింపు ఉంది. అదే 2018లో లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్. ఒకవేళ కనుక పై కోర్టు, ఇన్ దిస్ కేస్ సుప్రీంకోర్టు, ఇట్లాంటి కోర్టు కనుక కన్విక్షన్ మీద స్టే ఇస్తే, శిక్ష మీద కాదు, శిక్ష మీద స్టే కాదు, కన్విక్షన్
నాట్ ఆన్ స్టే ఆన్ సెంటెన్స్, అంటే శిక్ష మీద స్టే కాదు, కన్విక్షన్ అంటే వాళ్ళు కింద కోర్టు చేసిన కన్విక్షన్, వాళ్ళు చేసిన తప్పు చేసింది అనే దాని మీద ఒక స్టే వస్తే, వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు నిజంగా నిందితులే అని చెప్పిన దాని మీద సుప్రీంకోర్టు కనుక లేదా పై కోర్టు కనుక స్టే ఇస్తే అప్పుడు రాహుల్ గాంధీ కంటిన్యూ అవ్వచ్చు. సో రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ ఇచ్చిందనమాట సూరత్ కోర్టు. ఇప్పుడు రాహుల్ గాంధీ దీని మీద సెంటెన్స్ మీద కాదు, అంటే తన శిక్ష మీద స్టే తెచ్చుకోవడానికి కాదు, కన్విక్షన్ మీద స్టే తెచ్చుకోగలిగితే ఆయన డిస్క్వాలిఫికేషన్ నుంచి బయటపడగలుగుతారు, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట. సో ఎందుకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చింది, 2 years ఎందుకు పనిష్మెంట్, ఒక స్టేట్మెంట్కి అంత పనిష్మెంట్ ఎందుకు ఇచ్చిందంటే కోర్టు కారణం కూడా చెప్పింది. ఒక ఎంపీగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి పదానికి నువ్వు ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి. కోర్టు కనుక రాహుల్ గాంధీ అంశంలో లీనియంట్గా ఉండి తక్కువ పనిష్మెంట్ ఇస్తే భయం పోతుంది, టేక్ ఇట్ గ్రాంటెడ్ అయిపోద్ది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, చిన్న పనిష్మెంటే కదా 4 రోజులు జైల్లో ఉండొచ్చు, లేకపోతే ఒక 10,000 15,000 ఫైన్ కట్టి బయటికి రావచ్చు అనుకుంటారు. కానీ అలా కాదు, వెన్ యు ఆర్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ పోస్ట్ యూ షుడ్ హ్యావ్ పబ్లిక్ బిహేవియర్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్ అని చెప్పి కోర్టు కూడా చెప్పింది అనమాట. సో రాహుల్ గాంధీ ఏమో నేను పర్టికులర్ కమ్యూనిటీని అనట్లేదు, పెరుగుతున్న కరప్షన్ గురించి మాట్లాడుతున్నాను, నీరవ్ గురించి, మోడీ ఇలాంటి అంశాలన్నీ కనెక్ట్ చేస్తూ మాట్లాడాను. అంటే నువ్వు అలా అనాలనుకున్నప్పుడు కేవలం ప్రైమ్ మినిస్టర్ అని డైరెక్ట్గా అనొచ్చు కదా, ఒక కమ్యూనిటీ పేరు ఎందుకు తీసామని చెప్పేది అవతల పక్క వాళ్ళ వాదన అనమాట. సో దీనిలో మొత్తానికి రాహుల్ గాంధీ కన్విక్ట్ అయ్యారు. ఇది నేషన్లో పెద్ద న్యూస్ అయింది ఈరోజు.